హలో హాయ్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫుల్ సాంగ్ తొక్కాలంటే టెలిగ్రామ్‌లోని, స్ట్రామ్‌లోని పోస్ట్ చేశాను. అక్కడెళ్లి చూడండి. ఫస్ట్ అయితే ఫుల్ ప్రాజెక్ట్ లింక్‌ని ఓపెన్ చేసుకోండి. ఓకే. ఓపెన్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఓకే. చూసుకోండి. ఇక్కడ లిరిక్స్ ఉంటాయి. ఓకే. ఇక్కడ ఎఫెక్ట్ ఉంటుంది చూసుకోండి. ఇక్కడ నుంచి మళ్ళీ మొత్తం లిరిక్స్ ఉంటాయి చూసుకోండి. ఇక్కడ మిడిల్‌లో గ్యాప్ ఉంటుంది చూసుకోండి. ఓకే. వీడియో ఎండ్ వరకు ఇలా ఉంటుంది. ఓకే. చూసుకున్న తర్వాత స్టార్టింగ్‌కి వచ్చేసేయండి. స్టార్టింగ్‌కి వచ్చేసి ఇక్కడ వదిలేసి ఇక్కడ మన టెక్స్ట్ ఉంది కదా, ఇక్కడ వదిలేసేయండి. వదిలేసి ఇక్కడ డబుల్ బిట్ మార్క్ ఇచ్చాను కదా, ఇక్కడికి వచ్చేసేయండి. 2.6 మిల్లీ సెకండ్ దగ్గర 26 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి కింద ప్లస్ సెకండ్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీరు ఫోటోస్ యాడ్ చేసుకోండి. ఓకే. ఫోటోని కొద్దిగా జూమింగ్ పెంచుకొని ఇక్కడ ఎక్స్ట్రా అంటే ఇక్కడ చేసుకోండి. ఓకే. మళ్ళీ సేమ్ ఇక్కడ టెక్స్ట్ వస్తుంది చూసుకోండి. ఇక్కడ వదిలేసి మళ్ళీ ఇక్కడ డబుల్ బిట్ మార్క్ ఇచ్చాను కదా, అక్కడికి వచ్చేసేయండి. ఓకే. వచ్చేసి కింద ప్లస్ సెకండ్ మీడియా మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా బటన్ ఇక్కడ చేసుకొని ఫోటోని జూమింగ్ అనేది పెంచుకోండి. ఇక్కడ మళ్ళీ వదిలేసి ఇక్కడ డబుల్ బిట్ మార్క్ ఉంది, ఇక్కడికి వచ్చేసి మళ్ళీ కింద ప్లస్ సెకండ్ మీడియా ఇక్కడ నెక్స్ట్ ఫోటో నెక్స్ట్ అంటే ఇక్కడ చేసుకోండి. ఓకే. ఇక్కడ డబుల్ బిట్ మార్క్ ఉంది కదా, ఇక్కడ మళ్ళీ యాడ్ చేసుకోండి. ఓకే. యాడ్ చేసుకొని జూమింగ్ అయితే వేసుకోండి. ఇక్కడ డబుల్ బిట్ మార్క్ లేదు కదా, ఇక్కడ వదిలేసి ఇక్కడ లిరిక్స్ ఎక్కడెక్కడ ఉన్నో అక్కడ కాకుండా గ్యాప్ ఉన్నతోని ఫోటోస్ యాడ్ చేసుకోండి వేరే వరకు. ఓకే. యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ ఎఫెక్ట్ వీడియో ఉంది కదా, లాస్ట్లో ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ కాపీ యాడ్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఫోటోస్ ఎక్కడెక్కడ యాడ్ చేసుకున్నారో ఫోటోస్ సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ పక్క కలర్ పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైం ఆఫ్ చేసుకొని కింద పేస్ట్. ఓకే. అడ్జస్ట్మెంట్ చేసుకోండి మిడిల్లోకి. సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్. ఓకే. జూమింగ్ అనేది కొద్దిగా తగ్గించుకోండి. సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ పేస్ట్. సేమ్ వీడియో ఎండ్ వరకు ఫోటోస్ మొత్తంకి ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఓకే. వీడియో ఎండ్ వరకు యాడ్ చేసుకోండి మీరైతే. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ఎఫెక్ట్ పైన 3 లేయర్స్ ఉంటాయి. ఓకే. 3 లేయర్స్ని లాంగ్ ప్రెస్ చేసి ఇలా టిక్ మార్క్ ఇచ్చేసుకోండి. ఓకే. చేసుకున్న తర్వాత పైన ఇక్కడ ప్లస్ సెకండ్ క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకోండి. ఓకే. కాపీ 3 లేయర్స్ దీనిపైన క్లిక్ చేసుకోండి. ఓకే. పైన ప్లస్ సెకండ్ క్లిక్ చేసి కాపీ 3 లేయర్స్. ఓకే. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఫోటో ఉంది కదా, మనం ఇక్కడ ఫోటో స్టార్ట్ చేసుకున్నాం. ఆ ఫోటో దగ్గరకు వచ్చేసి ఇక్కడ పైన ప్లస్ సెకండ్ క్లిక్ చేసి పేస్ట్ 3 లేయర్స్ దీనిపైన క్లిక్ చేస్తే ఇలా వస్తుంది ఎఫెక్ట్ అనేది. ఓకే. చేసిన తర్వాత ఇక్కడ మనకు సరిపోలేదు కదా, ఇప్పుడు త్రీ లేయర్స్ పైన లాంగ్ ప్రెస్ చేసి ఇలా టిక్ మార్క్ చేసుకొని ఇక్కడ సైడ్ ఎక్స్చేంజ్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేస్తే ముందరికి అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఓకే. సేమ్ అదేవిధంగా మళ్ళీ పైన ప్లస్ సెకండ్ పేస్ట్ 3 లేయర్స్ ఇక్కడ ఎక్స్ట్రా ఉంటే సేమ్ దానిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా లేయర్స్ ఉంటే కట్ చేసుకోండి. ఓకే. ఇలా సేమ్ ఇదే విధంగా వీడియో ఎండ్ వరకు ఫోటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ షేర్ సింబల్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ పెట్టేసుకోండి. థ్యాంక్ యూ.